యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతవరకు నేను సమాచార హక్కు చట్టం గురించి 5 వీడియోస్ చేయటం జరిగింది. ఇది 6వ వీడియో. ఇదే సమాచార హక్కు చట్టం గురించి చాలామంది యూట్యూబర్స్ మంచి ఇన్ఫర్మేషన్తో చక్కటి వీడియోస్ చేయటం జరుగుతుంది. వాటన్నిటికీ కొంచెం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఈ యొక్క వీడియోస్ చేయటం జరుగుతుంది. అంటే కోర్టు జడ్జిమెంట్స్ అంటే జనరల్గా సమాచార హక్కు చట్టం 2005 గురించి మిత్రులందరూ కూడా యూట్యూబర్స్ చాలామంది మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. అయితే వాటికి సంబంధించినటువంటి కొన్ని అమెండ్మెంట్స్ గురించి అలాగే జడ్జిమెంట్స్ గురించి కొంచెం ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటిది నా యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్ 2012 గురించి నేను ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2012 అంటే దాంట్లో విశేషం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మనం సమాచార హక్కు చట్టం అమలు చేస్తున్నప్పుడు అధికారులు ఏ రూల్స్ అయితే పాటిస్తున్నారో అలాగే ఆర్టీఐ యాక్టివిస్ట్స్ కూడా ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమాచారం కోరుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు మనం అనుసరించేటువంటి పద్ధతులన్నీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్ 2012లో వచ్చినవి. ఫస్ట్లో సమాచార హక్కు చట్టం 2005 చేసినప్పుడు ఇంత డెప్త్గా లోతైనటువంటి ఇన్ఫర్మేషన్ అప్పుడు సమాచార హక్కు చట్టంలో ఇవ్వబడలేదు. ఆ తర్వాత 2012లో చేయబడినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్ ప్రకారం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు అవన్నీ కూడా వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఫీజ్ స్ట్రక్చర్. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు మనం ఇంతకుముందు అప్లికేషన్ ఫీజు ఎలా కట్టాలి ఏంటి అనేది ఒక యాంబిగ్యూటీ అనేది ఉండేది. ఆ యాంబిగ్యూటీని పోగొట్టి అప్లికేషన్ ఫీజు 10 రూపాయలు చెక్ ద్వారా చెల్లించవచ్చు, లేదంటే కోర్టు ఫీజు స్టాంప్ ద్వారా చెల్లించవచ్చు, లేదా పోస్టల్ ఆర్డర్ ద్వారా చెల్లించవచ్చు, లేదా కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళి చలన ద్వారా బై క్యాష్ కూడా త్రూ క్యాష్ చెల్లించవచ్చు. ఇవన్నీ కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్లో తెలియజేయడం జరిగింది. అలాగే ఇంకో టైం లిమిట్ అనేది ఫస్ట్లో యాక్ట్ వచ్చినప్పుడు ఎన్ని రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి ఆ సమాచారం అంతా డీటెయిల్డ్గా ఇవ్వబడలేదు. అయితే ఈ 2012లో వచ్చినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్ ప్రకారం సమాచార హక్కు చట్టం అనుసరించి ఎవరైనా సమాచారం కోరితే దరఖాస్తుదారులకి మ్యాక్సిమం 30 డేస్లోగా సమాచారం ఇవ్వాలనేది ఆ నిబంధన అనేది కూడా మనకి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్ 2012 ప్రకారం అందజేయడం జరిగింది. అలాగే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పిఐఓస్ అండ్ అప్పిలేట్ అథారిటీస్. ఈ ప్రజా సమాచార అధికారి మరియు అప్పిలేట్ అధికారుల యొక్క బాధ్యతలు ఏంటి, వాళ్ళ యొక్క విధులు ఏంటి, వాళ్ళ యొక్క హక్కులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా సమాచార హక్కు చట్టం ద్వారా చేయబడినటువంటి దరఖాస్తుల్ని ఏ విధంగా పరిశీలించాలి, ఏ విధంగా హీరింగ్స్ ఇవ్వాలి, అలాగే ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, జడ్జిమెంట్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్ 2012 ప్రకారం మనకి అందజేయడం జరిగింది. ఇంకా తర్వాత ఏంటంటే మరింత ముఖ్యమైనది అమెండ్మెంట్స్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి ఇంతవరకు 4 సార్లు దాన్ని అమెండ్ చేయడం జరిగింది. 2005లో ఒకసారి అమెండ్ చేశారు, 2008లో 2 టైమ్స్ అమెండ్ చేయడం జరిగింది, 2021లో మరోసారి అమెండ్మెంట్ చేశారు. అంటే మొత్తం దీనికి మన సమాచార హక్కు చట్టం 2005 దానికి ఇప్పటికి 4 సార్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ 4 సార్లు అమెండ్మెంట్స్లో పెద్ద ప్రత్యేకమైనటువంటి విశేషాలంటూ లేవు, కానీ 2021లో చేసింది మాత్రం కొంచెం ఒక నోటబుల్ అమెండ్మెంట్. అండ్ నోటబుల్ అమెండ్మెంట్ అంటే ఎందుకంటామంటే ఇది కేవలం కేరళ స్టేట్లో ఉన్నటువంటి సమాచార హక్కు చట్టం కోసం చేయబడినటువంటి అమెండ్మెంట్. దీన్ని కేరళ రైట్ టు ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీ అండ్ కాస్ట్ అమెండ్మెంట్ రూల్స్ 2021 అని పిలవటం జరుగుతుంది. అంటే ఈ అమెండ్మెంట్ అనేది 2021లో చేయబడినటువంటి అమెండ్మెంట్ అనేది కేవలం కేరళలో అప్లికేషన్ ఫీజు ఆ స్ట్రక్చర్ కోసం అని చెప్పేసి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు దరఖాస్తు ఫీజు మనకి 10 రూపాయలు కట్టిన తర్వాత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే పేజీకి 2 రూపాయలు అంటే A4 సైజ్ కానీ లీగల్ సైజ్ అంటే A3 సైజ్ కానీ మనం పేజీకి 2 రూపాయలు చొప్పున పే చేయాలి. ఎవరైనా ఏదైనా సమాచారం కోరితే అది 50 పేజీలు వస్తుందంటే ఆ కన్సర్న్ అధికారులు మనకి లెటర్ పెడతారు దరఖాస్తుదారునికి. అంటే మీరు కోరినటువంటి సమాచారం 50 పేజీలు వస్తుంది కాబట్టి పేజీకి 2 రూపాయలు చొప్పున మీరు మాకు ఫీజు చెల్లించాలని చెప్పి పెడతారు. అదే 2 రూపాయలని కేరళ ప్రభుత్వం వారు
₹3 చేసుకోవడం జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పి కేరళ ప్రభుత్వం కోసం కేరళ స్టేట్లో అమెండ్మెంట్ ఈ కేరళ స్టేట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పి ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ని కొద్దిగా పెంచడం జరిగింది. వాళ్ళు ఫీజుని ఎన్హాన్స్ చేస్తున్నారు. అంటే మిగతా అన్ని స్టేట్స్లో త్రూ అవుట్ ఇండియా పేజీకి ₹2 అయితే కేరళ స్టేట్లో ₹3 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ఎలక్ట్రానిక్ సోర్స్ ద్వారా అంటే ఫ్లాపీలు కానీ సీడీలు కానీ ఏదన్నా ఆ యొక్క మోడ్లో మనకి ఇవ్వాలనుకుంటే మనం మామూలుగా అయితే ఇప్పుడు ఫ్లాపీకి కానీ సీడీకి కానీ ₹50 చెల్లిస్తే సరిపోతుంది. అదే కేరళ స్టేట్లో అయితే ₹75 చెల్లించాలి. ఈ యొక్క అమెండ్మెంట్స్లో 2021లో వచ్చినటువంటి కేరళ స్టేట్ ఆ ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్లో అంటే పేజీకి ₹1 పెంచారు. మిగతా అన్ని చోట్ల పేజీకి ₹2 అయితే కేరళ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తుదారులు ₹3 చెల్లించాలి. అలాగే ఎలక్ట్రానిక్ మోడ్లో ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే వాళ్ళు ఫ్లాపీస్ కానీ సీడీస్ కానీ తదితరుల వాటికి ₹75, మిగతా చోట్ల ₹50 అయితే ₹75 చెల్లించాలి. ఇది ఇంతవరకు మనకి చేయబడినటువంటి ఈ యొక్క సవరణలకు సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్కి సంబంధించి మరో ముఖ్యమైనటువంటి అమెండ్మెంట్ ఏంటంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ డిపిడిపి యాక్ట్ అని చెప్పి 2023లో చేయబోతున్నారు. అంటే 2023 పేరుతోటి ఆ సంవత్సరంతో చట్టం రాబోతుంది. దీనికి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఆ పేరు పెట్టి 2023 పేరుతో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2023 పేరుతోటి ఇది వస్తుంది. దీనికోసం అని చెప్పి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ లోక్సభలోను రాజ్యసభలోనూ కూడా బిల్లు 2023లోనే పాస్ అవడం జరిగింది. అలాగే మన గౌరవ రాష్ట్రపతి యొక్క ఆమోదం కూడా ఆ బిల్లుకి లభించడం జరిగింది. ఇప్పుడు ఇక అది చట్ట రూపంలో దాల్చడం ఒకటే తరువాయి. అంటే ఇది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మనందరికీ తెలుసు ఈ సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 8J కింద మనం ఎవరన్నా సమాచారం అడిగితే అది ఎవరిదన్నా వ్యక్తిగత సమాచారం, ఈ సమాచారం ఇవ్వటం వల్ల వ్యక్తిగత భద్రతకి భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం పర్సనల్ సమాచారం అనేది ఇవ్వబడదు అనేది ఇప్పుడు ఈ యొక్క చట్టం రాబోతుంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అనే క్లాసుకి లేదు. అంటే ఏదైనా సమాచారం ఇచ్చేటప్పుడు అది పర్సనల్ సమాచారం అయినప్పటికీ కూడా అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఇంతకుముందు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఉండేది. కొన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. SLP 27734 జడ్జిమెంట్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ వారి యొక్క జడ్జిమెంట్ ప్రకారం మనం ఇంతకుముందు ఎక్కువ మంది ప్రజా సమాచార అధికారులు ఎవరైనా సమాచారం అడిగితే ఈ SLP 27734 జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీరు కోరినటువంటి సమాచారం వ్యక్తిగత సమాచారం కాబట్టి ఆ సమాచారం ఇవ్వబడదని చెప్పేసి మనకి తిరస్కరిస్తున్నారు. దీని గురించి నేను లాస్ట్ వీక్ చెప్పినటువంటి వీడియోలో తెలియజేయడం జరిగింది. ఇదే జడ్జిమెంట్లో ఇదే SLP 27734లో ఇచ్చినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఒక మాట చెప్పారు. ఏమని? ప్రజా సమాచార అధికారి ఎవరైనా సరే వ్యక్తిగత సమాచారాన్ని తిరస్కరించే పరిస్థితుల్లో అది ప్రజా శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది. ఆ సమాచారం ఇవ్వటం వల్ల పబ్లిక్ సేఫ్టీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. పబ్లిక్ సేఫ్టీ అనే దానికి ప్రపోర్షనేట్గా సమాచారం ఇవ్వటం వల్ల వచ్చే నష్టం కన్నా పబ్లిక్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని ఇవ్వటానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆర్ అపిలేట్ అథారిటీ కెన్ టేక్ అప్రోప్రియేట్ డెసిషన్ అని చెప్పేసి ఆ యొక్క జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు వారు తెలియజేశారు. కానీ చాలామంది సమాచార అధికారులు ఏం చేస్తున్నారు? అపిలేట్ అధికారులు ఆ జడ్జిమెంట్లో పెట్టినటువంటి సెకండ్ పాయింట్ ఆ రెండో పాయింట్ని వదిలేసి కేవలం మీరు కోరినటువంటి సమాచారం వ్యక్తిగత సమాచారం కాబట్టి అది ఇవ్వబడదు అని చెప్పి తెలియజేస్తున్నారు తప్ప దాంట్లో ఉన్నటువంటి రెండో పేరాలో ఉన్నటువంటి మీరు ఈ పబ్లిక్ సేఫ్టీ అనేది కనుక ఇన్వాల్వ్ అయితే అప్రోప్రియేట్ డెసిషన్ కెన్ బి టేకెన్ అప్ బై ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆర్ అపిలేట్ అథారిటీ అని ఉన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతూ ఆ విషయాన్ని దాచేస్తూ ఆ విషయాన్ని మరుగున పెడుతూ ఆ సమాచారం ఇవ్వడానికి చాలామంది తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు అటువంటి సమస్య లేకుండా ఇప్పుడు ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏం జరుగుతుందంటే
ఎవరైనా సమాచారం కోరినప్పుడు అది వ్యక్తిగత సమాచారం కనుక అయితే ఇక ఆ సమాచారం ఇవ్వక్కర్లేదు. అంటే పబ్లిక్ సేఫ్టీ అనేది ఉందా లేదా అనేది అనవసరం, కాబట్టి ఈ సమాచారాన్ని ఇవ్వక్కర్లేదు అనేటువంటి భావం వచ్చేలాగా ఈ యొక్క 2023లో పాస్ అయినటువంటి అంటే రాబోతున్నటువంటి యాక్ట్ తెలియజేస్తుంది. కాబట్టి అంటే మనకి సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్యోద్దేశం ఏంటి? మనం ఇంతకుముందు చెప్పినటువంటి 5 వీడియోస్లో కూడా ముఖ్యమైన పాయింట్ చెప్పుకున్నాం. ఏంటి? ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఈజ్ ద కీ పాయింట్ ఆఫ్ పబ్లిక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి ప్రాణం వంటిది. అంటే ఇప్పుడు ఏదైనా ప్రజా పరిపాలనలో జరుగుతున్నటువంటి ప్రతి సమాచారం ఎవరు అడుగుతారు, దేని గురించి అడుగుతారు? ఎక్కువ మంది యాక్టివిస్ట్ దేని గురించి అడుగుతారంటే ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడైనా అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ మంది యాక్టివిస్ట్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అంటే ఆ యొక్క అక్రమాలను బయట పెట్టాలి, ఆ యొక్క అవకతవకలను బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అడుగుతుంటారు. మరి అలాంటప్పుడు ఆ సమాచారం ఎవరో ఒక వ్యక్తికి సంబంధించింది అయ్యే ఉంటుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో వ్యక్తులే ఉంటారు కాబట్టి ఇక వేరే ఏమి ఉండవు. ఈ వ్యక్తిగత సమాచారం అనేది అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఇక పబ్లిక్ సేఫ్టీతో ముడిపడి ఉందా లేదా అనేది అనవసరం. కాబట్టి అసలు పబ్లిక్ సేఫ్టీ అనేది ఆ యొక్క క్వశ్చన్ లేదు. వ్యక్తిగత సమాచారం ఏమడిగినా సరే వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ సమాచారం ఇవ్వటం జరగదు అనే మీనింగ్ వచ్చేలాగా ఈ యొక్క 2023 యాక్ట్ వస్తుంది. ఇప్పుడు అది వస్తే అసలు ఈ యొక్క సమాచార హక్కు చట్టానికే అర్థం లేకుండా పోతుంది. అందులో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే దానికి మీనింగ్ ఏమి ఉండకుండా పోతుంది. అసలు ఆ యాక్ట్ అనేది నిర్వీర్యం అయిపోతుంది చెప్పి చాలామంది ప్రజా సంఘాలు ఈ యొక్క సమాచార హక్కు చట్టం కింద పనిచేసేటువంటి యాక్టివిస్ట్స్ చాలామంది ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి అటు రాష్ట్రపతి గారికి గౌరవ ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ సమర్పించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావద్దు, ఈ చట్టాన్ని ఆపేయండి అని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క 2023లో పాస్ చేసినటువంటి చట్టం కనుక వస్తే ఈ యొక్క వ్యక్తిగత సమాచారం పేరుతో పూర్తి సమాచారాన్ని అసలు ఇవ్వకుండా తిరస్కరిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి జడ్జిమెంట్లో ప్రజాశ్రేయస్సు ముడిపడి ఉంటే సమాచారం ఇవ్వచ్చు అని తెలియజేస్తే కూడా ఆ విషయాన్ని మరుగున పెట్టి సమాచారం ఇవ్వడానికి చాలామంది మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ అప్పీలేట్ అథారిటీస్ ఆర్ రిజెక్టింగ్ ద అప్లికేషన్స్. మరి అటువంటిప్పుడు ఇంకా ఈ చట్టం అనేది చేస్తే ఇక సమాచారం అనేది అస్సలు ఇవ్వటం జరగదు. కాబట్టి ఇది ఈ సమాచార హక్కు చట్టం యొక్క ట్రూ స్పిరిట్కి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఈ యొక్క రాబోయే చట్టాన్ని ఆపేయండి, నిలిపేయండి అని చెప్పేసి చాలామంది ఆందోళన చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ప్రభుత్వం వారు ఏం డెసిషన్ తీసుకుంటారనేది వారి ఇష్టం. కాబట్టి వారు కొన్ని ఉద్దేశంతో అంటే కొంతమంది వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లేలాగా బిహేవ్ చేస్తున్నారు, అలాంటి దానికి అవకాశం ఇవ్వకూడదని ఒక సదుద్దేశంతో బిల్లు పాస్ చేయడం జరిగింది. చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. కానీ దాన్ని అడ్డు పెట్టుకుని ప్రజాశ్రేయస్సు అనే దాన్ని పక్కన పెట్టేసి ఏది అడిగినా సరే ఇది పలానా వ్యక్తితో ముడిపడి ఉంది, ఇది పలానా వ్యక్తికి సంబంధించిన, ఎందుకంటే ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు ఆ అవకతవకలు ఎవరు చేస్తారు? ఏదో ఒక అధికారి ఒక ఉద్యోగి చేస్తారు. ఇది ఇస్తే ఆ ఉద్యోగి యొక్క సేఫ్టీకి భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఇది ఇవ్వడానికి వీలు లేదని తెలియజేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది రిప్రజెంటేషన్స్ దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఏమైనా ఇందులో చిన్న చిన్న మార్పులు చేసి ప్రజాశ్రేయస్సు అనే దాన్ని పక్కన పెట్టకుండా కేవలం వ్యక్తిగత శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా ఉండేలాగా చట్టాన్ని తీసుకొస్తుందని చెప్పి ఆశిద్దాం. నెక్స్ట్ వీడియోలో డిఓపిటి ఆర్డర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, న్యూఢిల్లీ వారు ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆఫీస్ మెమొరాండమ్స్ గురించి ఇంకా ఇతర కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ ఆర్టీఐ రాజేంద్ర. నమస్తే.